డియర్ వ్యూవర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనం డిప్లొమా పాలిటెక్నిక్ C23 SBTET ఏపీ వాళ్ళది పార్ట్ బి అనమాట. ఇది పార్ట్ బి క్వశ్చన్స్. దీనిలో మనకి 5 క్వశ్చన్లు మనము రాయాల్సి ఉంటుంది. వాడు ప్రతి క్వశ్చన్కి కూడా 10 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూసారంటే వాళ్ళు మార్క్స్ ఎలా అవార్డ్ చేస్తారంటే మీ కంటెంట్ని బట్టి ఉంటుంది. కంటెంట్, క్వాలిటీ, క్లారిటీ అనమాట. మీరు ఎంత బాగా క్లారిటీగా రాస్తారు, ఎంత పెద్దదిగా రాశారని కాదు. మీరు ఫస్ట్ 11th క్వశ్చన్ కనుక మనం చూసారంటే ఇది మోడల్ పేపర్లో మనకి పారాగ్రాఫ్ రైటింగ్ అని ఉంటుంది అనమాట. 120 వర్డ్లో రాయమన్నాడు వర్డ్స్లో. ఓకే, రైట్ ఎ పారాగ్రాఫ్ ఇన్ 120 words అబౌట్ ద ప్రాబ్లమ్స్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ స్పీకింగ్ ఇంగ్లీష్ అండ్ యువర్ ఓన్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దెమ్. మీరు ఇంగ్లీష్ మాట్లాడేదానికి మీరు ఎక్కడ కష్టపడుతున్నారు, మీరు దాన్ని ఎలా అతిక్రమిస్తారు అనేదే క్వశ్చన్ అమ్మా. సో మీరు దీన్ని 120 wordsలో రాయాలన్నమాట. సో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ మీరు మాట్లాడేటప్పుడు కంటిన్యూటీ అంటే ఫ్లూయెన్సీ ఉండకపోవచ్చు. నెక్స్ట్ మీరు మాట్లాడేటప్పుడు వచ్చేసి మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. మాట్లాడేటప్పుడు మీరు బ్రేక్స్ వస్తాయి. మీరు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు గబక్కని భయపడుతూ ఉంటారు. దీన్ని ఎలా అతిక్రమించాలని చెప్పేదానికి కూడా మీరు సొల్యూషన్ రాస్తారు. ఎలా, మీరు ఇంగ్లీష్ వీడియోస్ చూడటము, నెక్స్ట్ వచ్చేసి మీరు భయంగా ఉంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడము, ఎదుటి వ్యక్తితో, ఫ్రెండ్స్తో కానీ, మీరు ఇంట్లో వాళ్ళతో కానీ, బయట వాళ్ళతో కానీ, టీచర్స్తో కానీ అందరితో మాట్లాడుతుండము. కంటిన్యూస్గా మీరు తప్పు మాట్లాడినా సరే కంటిన్యూస్గా మాట్లాడాలనే ప్రయత్నం చేస్తూ ఉండడం ప్రతిసారి మాట్లాడేటప్పుడు కూడా. తర్వాత ఇలానే అంటే ఎలా మీకు ఏ సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా పరిష్కరిస్తారనేది 120 wordsలో పారాగ్రాఫ్ రైటింగ్ రాయాలి. సో దాన్ని మీ ఫ్రెండ్ గురించి అడగచ్చు, అలానే మీరు మీ కాలేజ్ గురించి అడగచ్చు. కాలేజ్ గురించి మీ కాలేజ్ నేమ్ రాసి అది ఎక్కడ ఉంది, లొకేషన్ దగ్గర ఏమైనా ఉన్నాయా, ల్యాండ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, మీ కాలేజ్ చుట్టూ ఏమున్నాయి, మీ కాలేజీలో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫెసిలిటీస్ ఏమున్నాయి, క్వాలిఫైడ్ టీచర్స్, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మీ కాలేజీలో ఏమైనా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా, మీ కాలేజీకి ఏమైనా ఇన్స్టిట్యూషన్ తరపున NAC కానీ, NBA కానీ, AICT కానీ, UGC వచ్చిన యొక్క NIRF ర్యాంకింగ్స్ కానీ ఉన్నాయా అని చెప్పి రాస్తారనమాట. ఆఖరికి మీ కాలేజ్ చుట్టూ గ్రీనరీ ఎలా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అని రాసేదే పారాగ్రాఫ్. మీరు ఏం లేదు, చాలా సింపుల్గా రాయొచ్చు అంతే. ఇది ఫస్ట్ క్వశ్చన్, పారాగ్రాఫ్ రైటింగ్. సెకండ్ వన్ వచ్చారంటే మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ రాయమన్నారమ్మా. టు క్రియేట్ ఎ వర్డ్ ఫైల్ అండ్ ఇన్సర్ట్ ఎ టేబుల్ యూజింగ్ MS ఆఫీస్ ఆన్ ఏ కంప్యూటర్ అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అనమాట. వాడు ఎలా టీ ప్రిపేర్ చేయాలా, ఎలా మీరు ఒక బిర్యానీ ప్రిపేర్ చేయాలా. అలానే మీరు కనుక చూసారంటే ఇన్సర్ట్ హౌ టు క్రియేట్ ఎ వర్డ్ ఫైల్ అన్నారు. ఫస్ట్ ఒక వర్డ్ ఫైల్, బ్లాంక్ వర్డ్ డాక్యుమెంట్ తీసుకుంటాము. దాంట్లో మీరు డాక్యుమెంట్ టాప్లో మీరు చూసారంటే ఇన్సర్ట్ అని ఉంటుంది. దాంట్లో ఒక టేబుల్ బటన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు ఒక డయాగ్రామ్ తీసుకుని సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ యూ నీడ్. సో ఇలా మీరు చూసారంటే ఫస్ట్ వర్డ్ మీరు చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్తాడు, సెలెక్ట్ ద వర్డ్ ఫైల్, దెన్ ఓపెన్, లేటర్ డూ దిస్, ఆఫ్టర్వర్డ్స్. ఇట్లా లింకర్స్ ఉంటాయన్నమాట. ఇది చాలా ముఖ్యం. మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రతి దాన్ని కూడా మీరు అక్కడ వెర్బ్స్తో స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇలా చేస్తే ఇది కంప్యూటర్ సైన్స్ ఉండే వాళ్ళకి బాగా ఈజీగా వాళ్ళు చేసేస్తారు. టఫ్ ఏం లేదు. మీరు ఎలా టేబుల్ క్రియేట్ చేస్తారని చెప్పేది రాసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మీరు 13th క్వశ్చన్ చూస్తే డైలాగ్ రైటింగ్ అనమాట. రైట్ ఏ డైలాగ్ ఇన్ అట్లీస్ట్ 8 turns అన్నాడు. 8 turns అంటే మనం బెటర్ 10 turns రాస్తే చాలు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లత, దాని తర్వాత శ్రీను, వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరిగింది అనుకోండి. ఇద్దరికి 5 ఉంటే చాలా మంచిది అనమాట. డైలాగ్ ఇన్ అట్లీస్ట్ 8 turns బిట్వీన్ ఎ సేల్స్ పర్సన్ అట్ ఎ రెడీమేడ్ గార్మెంట్ షోరూమ్ అండ్ యూ యాజ్ యూ వాంట్ టు బై ఏ రెడీమేడ్ డ్రెస్. మీరు రెడీమేడ్ డ్రెస్ కొనాలనుకుంటారు కాబట్టి ఒక రెడీమేడ్ షాప్, ఫర్ ఎగ్జాంపుల్ శుభమస్తు, ఓకే, ఇలాంటి షాప్స్కి మీరు వెళ్ళినప్పుడు మీ మధ్యలో గుడ్ మార్నింగ్ మేడం, హౌ ఆర్ యూ, ప్లీజ్ వెల్కమ్ అని వాళ్ళు అడుగుతారు. మీరు గుడ్ మార్నింగ్ అని చెప్తారు. హౌ మే ఐ హెల్ప్ యూ అని అడుగుతారు. ఎస్ ఐ వాంట్ డ్రెస్సెస్ ఫర్ మై కిడ్స్ అంటారు. ఇలా మీరు క్వశ్చన్స్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టాలి అక్కడ. హౌ మెనీ, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కిడ్స్ అని అడిగారు అనుకోండి. డూ యూ నీడ్ 32 or 36 వాళ్ళు అడిగినప్పుడు ఎస్ ఐ విల్ చెక్ ఇట్ వన్స్ అని చెప్పాలన్నమాట. ఐ నీడ్ 32 అంటారు. ఇలా మీరు డైలాగ్ రైటింగ్ అంటే ఏదైనా ఆశ్చర్యచకితంగా వచ్చినప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ పెడతారు. సర్ప్రైజెస్ కానీ, సడన్ ఫీలింగ్స్ కానీ, ఎమోషన్స్ ఉన్నప్పుడు. లేదు, క్వశ్చన్ మార్క్ పెట్టినప్పుడు మనం ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టాలి. సో లాస్ట్లో ఫస్ట్ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ, లాస్ట్ మాత్రం మీరు థ్యాంక్ యూ, ప్లీజ్ విజిట్ వన్స్ అగైన్ అంటే
వాళ్ళు కూడా మళ్ళీ మీరు కూడా యువర్ వెల్కమ్ అని చెప్పడము, వాళ్ళు మీకు చెప్పడము ఇలా జరుగుతుందన్నమాట. ఇలా 4 డైలాగులు వెళ్ళిపోతాయి. ఒక ఇంపార్టెంట్గా అడిగే డైలాగ్స్ మీరు ఇద్దరుగా మాట్లాడేది 3 డైలాగులు ఉంటాయి అనమాట. ఇది డైలాగ్ రైటింగ్. నెక్స్ట్ వచ్చారంటే 14th క్వశ్చన్లో మీరు ఎస్ఏ రైటింగ్ 175 వర్డ్స్లో మీరు write an essay in about 175 words on valuing opposite gender and show mutual రెస్పెక్ట్. అంటే మీరు ఎదుటి జెండర్ అంటే మీరు కానీ అబ్బాయి అయితే అమ్మాయిని ఎలా వాల్యూ చేస్తారు, అమ్మాయి అయితే అబ్బాయిని ఎలా వాల్యూ చేస్తారు, ఎలా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారని 175 వర్డ్స్లో రాయమన్నారు. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బాక్స్ లాగా ఒక రౌండ్గా ఒక ఓవల్ షేప్ వేసుకొని దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఎలా ఆపోజిట్ జెండర్ మేల్ ఉంటే మనము ఒక ఫీమేల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, ఫీమేల్ని మనము ఎలా మనం మాట్లాడాలి, ఎలా వాళ్ళని చూడాలి, ఎంత రెస్పెక్ట్ఫుల్గా మన కళ్ళల్లోనే ఆ మర్యాద మ్యూచువల్ రెస్పెక్ట్ ఎలా ఉండాలి, వర్క్ చేసే స్పాట్లో ఎలా ఉండాలి, ఇంట్లో ఎలా ఉండాలి, టీచర్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి, బయట మీరు స్ట్రేంజర్స్తో ఉన్నప్పుడు ఆపోజిట్ జెండర్తో ఎలా ఉండాలి. సో టీచర్స్ కూడా రెస్పెక్ట్, ఎక్స్క్యూజ్ మీ మేడం అని నీట్గా అడగడము, ఇంట్లో వాళ్ళు మీ సిస్టర్స్ ఉంటే అక్క అని చెప్పి అడగడము. అదేలాగా కాలేజీలో అయిపోయిన తర్వాత మీరు ఎక్కడైనా బయట బస్సులో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా వాళ్ళతో మీరు సంబోధిస్తారు, సిస్టర్ అని చెప్పి అనడము. ఇలా ఎలా మీ రెస్పెక్ట్ని మీరు చూపిస్తారనేది 175 వర్డ్స్లో రాయమన్నారు అనమాట. సో దీన్ని బట్టి మనము ఇండియన్ ఒక కల్చర్ ట్రెడిషన్, స్వామి వివేకానంద చెప్తారు, గాంధీజీ కూడా చెప్పున్నారు, మనం యొక్క ఉమెన్ని ఎంత వాల్యూ చేస్తామో అదేలాగా ఉమెన్ కూడా మనం నారీ శక్తి అంటాం, అదేలాగా మెన్ను కూడా వాళ్ళు ఎంత వాల్యూ చేస్తారనేది మీ యొక్క 175 వర్డ్స్లో ఎస్ఏ రైటింగ్ అనమాట. దీంట్లో ఎస్ఏ రైటింగ్ మీరు పారాగ్రాఫ్ రైటింగ్ ఒక పారాగ్రాఫ్లో 120 వర్డ్స్ రాయమన్నారు. ఎస్ఏ రైటింగ్ మీరు కనుక 14th క్వశ్చన్ కనుక చూస్తే ఎస్ఏ రైటింగ్ మినిమం మీరు ఒక 4 పారాగ్రాఫ్స్ రాయాలన్నమాట. 4 పారాగ్రాఫ్స్ ఒక 5 లైన్స్ రాయండి, లేదు 4 లైన్స్ రాశారంటే ఇంట్రొడక్షన్ రాయండి ఫస్ట్ పారాగ్రాఫ్లో. ఓకే, రెస్పెక్టింగ్ ఆపోజిట్ జెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వన్స్ లైఫ్. ఇట్ గివ్స్ అస్ హౌ వీ ట్రీట్ అవర్ సెల్ఫ్ ఆల్సో అని ఫస్ట్ దాంట్లో వేసిన తర్వాత ఆపోజిట్ జెండర్ గురించి 2 పారాగ్రాఫ్ రాసి ఒక లాస్ట్ పారాగ్రాఫ్ 4th పారాగ్రాఫ్ కన్క్లూషన్ రాయండి అనమాట. ఓకే, మీరు దీన్ని రాసేటప్పుడు ఎక్కువ భయపడుతూ నాకు మార్కులు వేస్తారో హీరో అని అవసరం లేదు. మీరు ఒక రౌండ్ వేసి ఒక ఓవల్ షేప్ వేసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి అదేలాగా పారాగ్రాఫ్ రైటింగ్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 15th క్వశ్చన్ వస్తారంటే రైట్ లెటర్ టు ద మున్సిపల్ కమిషనర్ అబౌట్ ద మెనేస్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ యువర్ ఏరియా. మెనేస్ అంటే అబౌట్ ద డేంజర్స్ ఆఫ్, సో దానివల్ల మీకు ఏమేమి స్ట్రీట్ డాగ్స్ వీధిలో ఉన్న కుక్కల వల్ల మీకు ఏమి సమస్యలు వస్తున్నాయి. సో లెటర్ రైటింగ్లో కూడా మీకు 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఏంటి, ఫార్మల్ లెటర్ రైటింగ్, ఇన్ఫార్మల్ లెటర్ రైటింగ్. సో ఫార్మల్ లెటర్ రైటింగ్ మీరు రాసినప్పుడు రైట్ సైడ్ కావాలంటే మీరు ప్లేస్ డేట్ ఫస్ట్ రాసుకొని నెక్స్ట్ ఫ్రమ్ రాసుకొని ఎవరైతే రాస్తున్నారో మీరు మున్సిపల్ కమిషనర్ కాబట్టి మీ పేరు మీ అడ్రస్ రాసి తర్వాత టు ద మున్సిపల్ కమిషనర్, లేదు మీరు ఏ ఊర్లో అయితే ఉన్నారో విజయవాడ రాసిన తర్వాత సార్ అని రాసి తర్వాత సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ ఏమని, ఎందుకంటే వాళ్ళ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళకి అంత టైం ఉండదు. మెనేస్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ ఇన్ అవర్ సత్యనారాయణపురం ఏరియా అని చెప్పి రిగార్డింగ్ అని చెప్పి రాయాలా. నేనే ఫర్ ఎగ్జాంపుల్ Radha would like to bring to your kind notice that we are facing lots of troubles in our area due to street dogs. They are continuously barking and also attacking the visitors or strangers who are walking on the passers who are walking on the roads. Hence it is our kind request to please take this into matter and or look into this matter and do the needful. Thanking you. రైట్ సైడ్ ఏమో మీరు యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాసి మీ సైన్ అంటే ఇక్కడ సైన్ చేయనక్కర్లేదు, జస్ట్ XXX అని రాస్తే చాలు. లేదు మీరు ఫ్రమ్ రాసి తర్వాత డేట్ రాసి తర్వాత మీరు ఫ్రమ్ అనేది కూడా రాయనక్కర్లేదు. ఇప్పుడు CBSE మోడల్లో ఎవరైతే రాస్తున్నారో ఫస్ట్ మీ పేరు అడ్రస్ రాసిన తర్వాత మీ యొక్క ప్లేసు లేదు మీ డేట్ రాస్తారు, తర్వాత ఏమి రాయకుండా ఎవరికైతే ద మున్సిపల్ కమిషనర్ రాసి అలా కూడా రాయొచ్చు అనమాట. ఇది మనము ఫార్మల్ లెటర్. ఇన్ఫార్మల్ లెటర్ అనుకో మీ ఫాదర్కి మదర్కి లేదు మీ బంధువులకి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి రాస్తారంటే రైట్ సైడ్ మీరు ఏం చేస్తారు, మీ అడ్రస్ రాసి లెఫ్ట్ సైడ్ డియర్ ఫాదర్ డియర్ మదర్ ఫస్ట్ రాయాల్సింది. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఐ థింక్ ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్సో ఫైన్. ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ ఏం రాస్తారు, మీరు ఇట్లా ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అవుతున్నాము, మేము C23 ఫస్ట్ ఇయర్ కాబట్టి మేము ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నాము, రోజు ఉదయాన్నే 5 గంటల నుంచి 8 దాకా చదువుకుంటున్నాను, తర్వాత మళ్ళీ నేను
9 o'clock నుంచి మళ్ళీ 12 దాకా 12:30 అంటే 1 దాకా ఎగ్జామ్ రాసేసి మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ కూడా 2 o'clockకి భోజనం చేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాను. ఇలా మీ ఒక ప్లాన్ రాసి లాస్ట్ పారాగ్రాఫ్లో ఏం రాస్తారంటే కన్వే మై రిగార్డ్స్ టు అవర్ పేరెంట్స్ ఆర్ టు ఆల్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అని రాస్తారు. లాస్ట్లో ఏమిటంటే యువర్ సిన్సియర్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ రాయకూడదు. మనము ఏదైతే ఇన్ఫార్మల్ ఉందో దాంట్లో పర్సనల్ లెటర్స్ ఉందో యువర్స్ లవింగ్లీ లేదు యువర్ లవింగ్ సన్ అని రాసి మీరు XXX పెట్టేస్తారు. లెఫ్ట్ సైడ్ కావాలంటే 2 మీరు ఏదైతే అడ్రస్ పంపించాలనుకుంటారో ఆ అడ్రస్ కూడా ఊరికే 2 ఎవరో పేరు XXX అని పెట్టి రాసుకోవచ్చు అనమాట. ఇది లెటర్ రైటింగ్ అమ్మా. నెక్స్ట్ మీరు వచ్చారంటే రిపోర్ట్ రైటింగ్ ఉందన్నమాట. ఇమాజిన్ దట్ యువర్ క్లాస్ 16th క్వశ్చన్ హ్యాడ్ విజిటెడ్ అన్ ఇండస్ట్రీ ఆర్ ఆర్గనైజేషన్ రిలేటెడ్ టు యువర్ ఆర్ రిలవెంట్ టు యువర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్. రైట్ రిపోర్ట్ అబౌట్ ద విజిట్ టు సబ్మిట్ టు యువర్ HOD. సో మీరు ఒక ఇండస్ట్రీకి వెళ్ళారు, మిమ్మల్ని ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే 2 weeks మిమ్మల్ని ఇంటర్న్షిప్ చేయమంటున్నారు ఏదో కంపెనీకి. అలానే ఇదేంటంటే ఆల్రెడీ మీరు విజిట్ చేసేసి వచ్చేసారు, శ్రీ సిటీలోనో లేదు హైదరాబాద్కో ఏదో ECILకో ఏదో కంపెనీకి వెళ్ళారు. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు లెటర్ రైటింగ్ లా కాకుండా రిపోర్ట్ ఆన్ అని హెడ్డింగ్ పెట్టి విజిట్ టు ఏదైనా శ్రీ సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి దగ్గర శ్రీ సిటీ ఉంది, ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా రాశారనేసి మీరు ఇంట్రో రాసి అలానే 3-4 paragraphs రాసి లాస్ట్లో మీరు యువర్స్ ఫెయిత్ఫుల్లీ పెడితే పెట్టచ్చు, లేదు లాస్ట్లో అట్లే ఎండ్ చేయొచ్చు అనమాట. ఇదనమాట రిపోర్ట్ రైటింగ్ అంటే. మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎంత టైం అక్కడ ఉన్నారు, మీరు అక్కడ ఏమేమి ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి, మీకు ఏం నేర్చుకున్నారు దీంట్లో అని మీ HODకి ఒక రిపోర్ట్ రాస్తున్నారు అనమాట. లాస్ట్లో మీరు సైన్ చేయండి, ఓకే, దాంట్లో XXX అని పెట్టండి, పర్వాలేదు. సో ఇది రిపోర్ట్ రైటింగ్ అంటే ఏం జరిగింది అనే దాన్ని మీరు మళ్ళీ వచ్చి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు కాబట్టి దీన్ని రిపోర్ట్ రైటింగ్ అంటారు అనమాట. సో మెయిన్గా ఏంది, ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎప్పటి నుంచి ఎక్కడి దాకా ఒక ఇంటర్న్షిప్ జరిగింది, ఓకే, ఆ డ్యూరేషన్ జరిగింది, దాని తర్వాత లాస్ట్లో వచ్చి ఏం నేర్చుకున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు, దాని తర్వాత దీనివల్ల మీరు మేనేజ్మెంట్ కూడా థ్యాంక్స్ చెప్తారు అనమాట. నెక్స్ట్ వచ్చి ఈమెయిల్ రైటింగ్, రైట్ అండ్ 17th క్వశ్చన్. దీంట్లో 2 అడిగారమ్మా, 10 marks కాబట్టి. ఫస్ట్ వన్ ఏమో ఈమెయిల్ టు యువర్ కజిన్ రిక్వెస్టింగ్. సో ఇది లెటర్ రైటింగ్ లాగానే ఇక్కడ ఏంటంటే ఫ్రమ్ టు అవన్నీ మీరు ఏం రాయరు. రిక్వెస్టింగ్ హిమ్ టు సెండ్ యూ ద డిప్లొమా స్టడీ మెటీరియల్ బై ఎ కొరియర్ ఆర్ పోస్ట్. కొరియర్ కానీ పోస్ట్ ద్వారా కానీ మీ కజిన్, ఓకే, సో మీ పిన్ని కొడుకో ఎవరినో అడుగుతారనమాట, నాకు పంపించండి అనేసి ఈమెయిల్ రాస్తారు. సో డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రమ్ మీ ఈమెయిల్ ఐడి రాయండి, టు మీ యొక్క కజిన్ది ఏదో ఒకటి xxx@gmail.com రాసిన తర్వాత మీరు సబ్జెక్ట్ కూడా రాయొచ్చు అక్కడ. సెండ్ మీ రిక్వెస్ట్, సెండ్ మీ, ఓకే, డిప్లొమా మెటీరియల్, డియర్ రాజేష్, as my external examinations are very nearby, I request you to send my diploma material as I kept it last month while I was at home during Ramzan festival, okay, so kindly send me as early as possible through courier or post. I will be waiting for your reply and రాసి థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని రాసి మీరు అక్కడ మీరు XXX అని పెట్టేయచ్చు అనమాట. ఇది ఈమెయిల్. నెక్స్ట్ ఏంటంటే 17లోనే B క్వశ్చన్ అడిగాడు. ఫ్రేమ్ 3 WH క్వశ్చన్స్ అండ్ 2 SR/No క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది, 5 మార్కులు ఈజీగా వస్తాయి. సో డాల్ఫిన్స్ ఆర్ ఇంటెలిజెంట్ అనిమల్స్ అన్నారు. మీరు క్వశ్చన్ వాడు ఏమన్నాడు అంటే WH క్వశ్చన్స్ 3 చేయమన్నాడు. విచ్ ఆర్ ఇంటెలిజెంట్ అనిమల్స్ అని రాయొచ్చు మీరు. మళ్ళీ డాల్ఫిన్స్ నోస్ ఈజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్స్ హెడ్. వేర్ ఈజ్ డాల్ఫిన్స్ నోస్ అని అడగచ్చు అనమాట, క్వశ్చన్ మార్క్ పెట్టాలా. సో ఇట్ కెన్ ఈజీలీ బ్రీత్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్. వేర్ కెన్ డాల్ఫిన్స్ బ్రీత్ అంటే ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్ అని వస్తుంది అనమాట. ఇవన్నీ WH క్వశ్చన్స్. ద స్కిన్ ఆఫ్ ఎ డాల్ఫిన్ హ్యాస్ నో స్కేల్స్. సో వాట్ డస్ డాల్ఫిన్స్ స్కిన్ హ్యావ్ అని క్వశ్చన్ పెట్టచ్చు. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ స్మూత్. హౌ ఈస్ డాల్ఫిన్స్ స్కిన్ అని పెట్టచ్చు. ఇట్ ఈస్ సాఫ్ట్ అండ్ స్మూత్ అని ఉంది కదా. మీరు WH క్వశ్చన్స్ అంటే విచ్, వేర్, వై, వాట్, హౌ ఇవన్నీ పెడతారు. SR/No క్వశ్చన్స్లో మీరు వచ్చేటప్పటికే ఓకే డూ కానీ, డస్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీతో స్టార్ట్ చేస్తారనమాట. సో దే స్విమ్ ఇన్ పాట్స్. ఎ వెరీ లార్జ్ పాట్ ఈస్ కాల్డ్ ఏ హెర్డ్. ఇవన్నీ కూడా పాట్స్ లాగా స్విమ్ అవుతాయి. అన్నీ కలిసి ఉంటే హర్డ్ అంటారు. దే ఆర్ వెరీ సోషల్. అందరితో కలిసి హెల్ప్ ఈచ్ అదర్ టు ఫైట్ ఆఫ్ ప్రిడేటార్స్. ప్రిడేటార్స్ అంటే ఎవరైనా ఎనిమీస్ వస్తే సో వాళ్ళతో ఫైట్ చేస్తాయి అనమాట. డాల్ఫిన్స్ బ్రెయిన్ హ్యాస్ 2 sides. 2 పక్కలు ఉంటాయండి దాని బ్రెయిన్లో. ఒక పక్క నిద్రపోతుంటుంది, 1 side స్లీప్స్ వైల్ ద అదర్ సైడ్ స్టేస్ అవేక్. ఇంకో పక్క మెలకువతో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ వాడు 3 WH క్వశ్చన్స్, 2 SR/No క్వశ్చన్స్ అడిగాడు. సో కెన్ డాల్ఫిన్స్ బ్రీత్ ఈజీలీ ఆన్ ద వాటర్ క్వశ్చన్ అడగచ్చు.
నెక్స్ట్, ఆర్ డాల్ఫిన్స్ వెరీ సోషల్ అండ్ హెల్ప్ఫుల్ టు ఈచ్ అదర్? ఎస్. సో డస్ ఎ డాల్ఫిన్ ఫైట్ ఆఫ్ ప్రెడేటర్స్? క్వశ్చన్ మార్క్ పెట్టాలి మీరు లాస్ట్లో, ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాలన్నమాట. లాస్ట్ క్వశ్చన్ అండి, 18th క్వశ్చన్ మీరు చూసారంటే, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. యువర్ ఆన్సర్ షుడ్ బి అక్యురేట్, ప్రెసైజ్ అండ్ లిమిటెడ్ టు ఎ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఆర్ ఎ సింపుల్ సెంటెన్స్. మీరు ఎక్కువ చాటభారతం రాయకూడదు. సో ఇది ఇండియన్ ఆర్మీ గురించి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ద ఇండియన్ ఆర్మీ ఇస్ ద ల్యాండ్ బేస్డ్ బ్రాంచ్. సో ల్యాండ్లో ఉండేది అండ్ లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. The President of India is the Supreme Commander of the Indian Army and it is commanded by the Chief of Army Staff who is a 4-star general. సో ఇండియన్ ఆర్మీ గురించి చెప్పి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఇది చాలా ముఖ్యమైనది. దీనికి ఎవరు హెడ్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పారనమాట. ఈ యొక్క ఆర్మీ యొక్క ప్రైమరీ మిషన్ అంటే మెయిన్ దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, గోల్ ఏంటంటే ఈజ్ టు ఎన్ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ, మన నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ అందరూ కలిసి ఉండేలాగా చూసి, డిఫెండింగ్ ద నేషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, బయట దేశాల నుంచి మనకి ఏమైనా సమస్యలు వస్తే దాన్ని ఎదుర్కొనేదానికి, మళ్ళీ ఇంటర్నల్ థ్రెట్స్ ఎవరన్నా లోపల అల్ఖైదా టెర్రరిస్టులు కానీ ఇలాంటిది ఉంటే వాళ్ళ మీద ఎదుర్కొనేదానికి, అండ్ మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ విత్ ఇన్ ఇట్స్ బార్డర్స్ చుట్టూ పీస్ ప్రశాంతత ఉండేదానికి చూస్తారనమాట. ఇట్ కండక్ట్స్ హ్యుమానిటేరియన్ రెస్క్యూ ఆపరేషన్స్ డ్యూరింగ్ న్యాచురల్ కెలామిటీస్, ఏదైనా ఫ్లడ్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, ఇలాంటి వాల్కనోస్ కానీ, న్యాచురల్గా కాకుండా అంటే న్యాచురల్గా ఏదైతే వస్తాయో కెలామిటీస్ అంటే డేంజరస్ డిజాస్టర్స్ వచ్చాయో వాటికి ఆపరేషన్ సూర్య హోప్ అని పెట్టి, అండ్ కెన్ ఆల్సో బి రిక్వెజిషన్డ్ బై ద గవర్నమెంట్ టు కోప్ విత్ ఇంటర్నల్ థ్రెట్స్. సో ఇంటర్నల్గా ఏదన్నా వచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఫైట్ చేస్తారనమాట. ఇట్ ఈస్ అ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ నేషనల్ పవర్ అలాంగ్ సైడ్ ద ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. సో మనకి 3 ఉన్నాయి, ఇండియన్ ఆర్మీ ఉంది, ఇండియన్ నేవీ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది. ది ఆర్మీ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ 4 wars విత్ నైబరింగ్ పాకిస్తాన్ అండ్ 1 విత్ చైనా. ఇప్పుడు దాకా మనకి 4 యుద్ధాలు ఒక చైనాతో కూడా వచ్చింది. అదర్ మేజర్ ఆపరేషన్స్ అండర్టేకన్ బై ద ఆర్మీ ఇంక్లూడ్ ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ మేఘదూత్ అండ్ ఆపరేషన్ క్యాక్టస్. సో వీళ్ళు చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్స్ అమ్మ, ఇది చాలా మెయిన్ అనమాట. ఇది సెంటెన్స్గా ఎత్తి రాసేయకూడదు. ఓకే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ ఆర్మీనే ఎక్కువ ఉంటుంది. సో హూ ఈస్ ద 4-star జనరల్ అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Maintaining internal peace and security is not one of the responsibilities of Indian Army. Is the statement true or false ante? Yes, it is false anamata. నెక్స్ట్, ఎందుకంటే మెయింటైనింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ అనేది అవసరం. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ మిషన్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ అంటే టు ఎన్ష్యూర్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ యూనిటీ, ఇంటర్నల్ పీస్ కూడా ఉండాలి. నేమ్ ద ఆపరేషన్ హెల్డ్ బై ద ఇండియన్ ఆర్మీ డ్యూరింగ్ న్యాచురల్ డిజాస్టర్ అంటే ఆపరేషన్ సూర్య హోప్ అని ఉండాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ది అదర్ 2 forces మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ అంటే ఆల్రెడీ ఇండియన్ ఆర్మీ అని ఉంది, ఇక్కడ మనకి ఏమేమి 2 వేరే అంటే ద ఇండియన్ నేవీ అండ్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ యూ వేర్ టు జాయిన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ విచ్ వింగ్ డూ యూ ప్రిఫర్? ఆర్మీలో జాయిన్ అవుతావా, నేవీలో అవుతావా, ఎయిర్ ఫోర్స్లో అవుతామంటే మనం ఎయిర్ ఫోర్స్లో అవుతాము అని చెప్పి, ఐ వుడ్ జాయిన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేర్ దే వుడ్ బి మోర్ ఛాన్సెస్ ఆఫ్ డూయింగ్ సర్వీస్ ఇన్ ద స్కై. నెక్స్ట్, పిక్ ద వర్డ్. ఇది ఖచ్చితంగా ఇలాంటి ఒక క్వశ్చన్ అడుగుతాడమ్మా మిమ్మల్ని. దాంట్లో ఉన్న రీడింగ్ కాంప్రహెన్షన్లో, కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్ అనమాట. ఒక క్వశ్చన్ అడుగుతాడు, పిక్ ద వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ దట్ వుడ్ మీన్ ఫోర్స్ఫుల్నెస్ ఆర్ వైలెంట్ బిహేవియర్. వైలెంట్ బిహేవియర్ అంటే అగ్రెషన్ అనమాట అక్కడ. నెక్స్ట్, గివ్ ద యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ ఫర్ ద వర్డ్ ఇంటర్నల్. ఇంటర్నల్ అంటే దానికి ఆపోజిట్ వచ్చి ఎక్స్టర్నల్ అనమాట. సజెస్ట్ ఎ సూటబుల్ టైటిల్ కూడా అడుగుతాడు ఫర్ ద ప్యాసేజ్ ఇన్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ అంటే ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే మనకి ప్యాసేజ్ ఇస్తారు, ఒక 10 lines లేదు ఒక 12 lines అట్లా ఇచ్చి దాని నుంచి మిమ్మల్ని ఆన్సర్ రాయమన్నప్పుడు మీరు ఫస్ట్ టిప్ ఏంటంటే, బెస్ట్ టిప్ ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవండి. ఏ నుంచి జే దాకా క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ క్వశ్చన్స్ చదివారంటే అప్పుడు ఆ ఎగ్జామినర్కి ఏం కావాలని అనుకుంటున్నాడని ఒక ఐడియా మీలో, మీ మైండ్లో, మీ బ్రెయిన్లో ఫామ్ అయిపోతే అప్పుడు దాని తర్వాత మీరు ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్యాసేజ్ చదివితే అప్పుడు మీకు ఈజీగా కొన్ని దానికి ఈజీగా లొకేట్ చేసేదానికి అవుతుందన్నమాట. ఓకేమ్మా, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వ్యూవర్స్.